రాహుల్ గాంధీకి కర్ణాటక డిప్యూటీ సీఎం పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. డీకే శివకుమార్ తాజాగా మొన్నటి నుంచి సినిమా ప్రారంభించాడు. ఎమ్మెల్యేలని అధిష్టానం దగ్గరికి పంపించాడు. సిద్ధరామయ్య ఏమో నేను దిగనంటున్నాడు. డీకే శివకుమార్ ఏమో ఏం మాట్లాడలేదు, అంతా మేము కలిసికట్టుగానే ఉన్నామంటూ సిద్ధరామయ్య మనుషులు కూడా నాతో వస్తారన్నటువంటి ప్రచారం చేసుకొస్తున్నాడు. ఇప్పుడు తాజాగా చూస్తే ఒక ట్వీట్ చేసుకొచ్చాడు. ఎవరమైనా మాట మీద నిలబడాలా, జడ్జి అయినా నేనైనా పార్టీ నాయకుడైనా ఎవరైనా సరే మాట మీద నిలబడాలని. ఎందుకంటే ఈ మాట ఇచ్చినవాడు రాహుల్ గాంధీ, ఈ మాట ఇచ్చింది సోనియా గాంధీ. వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు, మీరు మాట మీద నిలబడటం మీ కర్తవ్యం అని చెప్పేసి. 2.5 ఏళ్లకు ఒకళ్ళ చొప్పును మారుద్దాం అని చెప్పి డీకే శివకుమార్కి 2.5 ఏళ్ళు, సిద్ధరామయ్యకి 2.5 ఏళ్ళు, మొదటి విడత 2.5 ఏళ్ళు కూడా సిద్ధరామయ్య అన్నటువంటిది నాడు ఇచ్చినటువంటి హామీ. కాబట్టి అది గుర్తు పెట్టుకోమని పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు. తేడా వస్తే ఆ తర్వాత తదనంతర పరిణామాలు బీజేపీ వైపుకి వెళ్తానన్న సంకేతాన్ని బీజేపీతో టచ్లో ఉన్నాడన్నటువంటి మీడియా పబ్లిసిటీ ద్వారా చేసుకుంటున్నాడు డీకే శివకుమార్.